మావోయిస్టులకు బిగ్ షాక్. భారీ సంఖ్యలో లొంగిపోనున్న మావోయిస్టులు. నేడు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్న మావోయిస్టులు. మావోయిస్ట్ పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. వీళ్ళలో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరికొన్ని సమయం పట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నానికల్లా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. శుక్రవారం 40 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోతున్నారని, వీళ్ళలో పలు అగ్రనేతలు ఉన్నారని తెలుస్తుంది. ఇంకా ఈ పూర్తి వివరాలు పోలీస్ బాస్ శివధర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్లో తెలియజేస్తారనే సమాచారం అందుతుంది. అయితే రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టుల లేకపోతే మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణించగా మరికొందరు అనారోగ్యంతో మరణించారు. ఆ ప్రభావంతో మరికొందరు స్వచ్ఛందంతో పోలీసులు ఎదుట పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. పోలీసులు మాత్రం మావోయిస్టులకు మద్దతు తగ్గిపోవడంతో పార్టీ నెట్వర్క్ పూర్తి నిర్వీర్యం అవ్వడంతో అనారోగ్యాల బారిన పడటంతో ఎన్కౌంటర్ల భయం, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం పునరావాసం ప్యాకేజీ కార్యక్రమాలు లొంగిపోవడానికి ప్రధాన కారణాలని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్తో పాటు ఇటు తెలంగాణలోనూ ఈ మధ్య కాలంలో పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. నవంబర్ నెలాఖరులో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతంలో 2021 సెప్టెంబర్లో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది మార్చి 15న 64 మంది, ఏప్రిల్ 5న 86 మంది, మే 9న 38 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డుతో పాటు పునరావాసం పథకం కింద ఇతర ప్రయోజనాలను కూడా తెలంగాణ పోలీస్ శాఖ అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఎవరు లొంగిపోతున్నారా అనే సమాచారంపై అందరికీ ఉత్కంఠ రేగుతుంది. వీళ్ళలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టుల గురించి ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో మిగిలింది 59 మంది మాత్రమేనని స్పష్టంగా ఇదివరకు ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఇందులో కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు గణపతి, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, పాక హనుమంతు, పన్సూరు నరహరి తెలుగువారే. మరో 10 మంది తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర కమిటీ హోదాలో ఉన్నారు. బడే చొక్కారావు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా, గంకిడి సత్యనారాయణ రెడ్డి, కంకనాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, గీరెడ్డి పవనాందరెడ్డి, జోడే రత్నబాయి, సుజాత, లోకేటి చందర్, శేఖర్ అలియాస్ మంతు, మేకల మనోజ్, కర్రా వెంకటరెడ్డి రాష్ట్ర సభ్యులుగా ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరు లొంగిపోతారు అనేది మనకు ఇప్పుడు ఉత్కంఠంగా ఉంది. తెలంగాణ కమిటీలో ప్రస్తుతానికి రాష్ట్రాలకు చెందిన వారు 4 ఉండగా వారు వివిధ రాష్ట్రాల మిగిలిన వారంతా ఛత్తీస్గఢ్ చెందిన వారే తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్నారు. అయితే తెలంగాణకు చెందిన 59 డీజీపీ గత ప్రెస్ మీట్లో చెప్పిన దాని ప్రకారము 59 మంది తెలంగాణ వాసులు ఇంకా నక్సలైట్లో ఉన్నారనేసి చెప్తున్నారు. అయితే ఒక 4 నుంచి 5 ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. మిగిలిన వారు వివిధ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారనేసి పలువురు కేంద్ర సీసీ మెంబర్స్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరి ఎవరు లొంగిపోతున్నారు, పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు అనే ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఈ లొంగుబాటులో ఎవరు సెంట్రల్ కమిటీ మెంబర్, రాష్ట్ర కమిటీయా, ఏరియా కమిటీయా అనేది మనకు మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం కనబడుతుంది.